బాస్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. గత 17 సంవత్సరాలుగా ఆర్సీబీ ఫ్యాన్స్ అవమానాలని ఎదుర్కొంటున్నారు. గత 17 సంవత్సరాలుగా కోహ్లీ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. గత 17 సంవత్సరాలుగా నిరీక్షణకు ఈ సంవత్సరమైన ఫలితం లభిస్తుందా? గత 17 సంవత్సరాలుగా కోహ్లీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆర్సీబీ జట్టు కప్పు ఈ సంవత్సరమైన కొట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ని ఖుషి చేస్తుందా? అసలు ఆర్సీబీ జట్టు 2025 సంవత్సరంలో బ్యాటింగ్ ఆర్డర్లో బలంగా ఉందా, బౌలింగ్లో బలంగా ఉందా, మిడిల్ ఆర్డర్లో బలంగా ఉందా? అసలు ఆర్సీబీ జట్టు ఏ విధంగా ఆడితే 2025 సంవత్సరంలో కప్పు కొట్టే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. గత 17 సంవత్సరాలుగా ఆర్సీబీకి ఎంతోమంది కెప్టెన్స్ వచ్చారు, అలాగే ఎంతోమంది కెప్టెన్స్ మారటం జరిగింది. అయినప్పటికీ కూడా ఆర్సీబీ రాత మారలేదు. కోహ్లీ ఫ్యాన్స్ ఆశ అయితే ఇంకా చావలేదు. ఎప్పటికప్పుడు కూడా సంవత్సరానికి కప్పు కొడుతుందని ఆశించినప్పటికీ నిరాశపరుస్తున్న ఆర్సీబీ జట్టు 2025 సంవత్సరంలో ఖచ్చితంగా కప్పు కొట్టి తమ శత్రువులకు తమ జట్టు సత్తా ఏంటో చూపించాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే 2 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ సంవత్సరం తమ జట్టు కప్పు కొడితేనే విమర్శకులందరికీ కూడా తమ జట్టు కప్పు ద్వారా ఒక జవాబు చెప్పగలుగుతామని ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే లోపల మదన పడుతున్నారు. ఇక 2025 సంవత్సరంలో ఆర్సీబీ జట్టు విషయానికి వస్తే బ్యాటింగ్ ఆర్డర్లో మిగిలిన జట్లు కంటే కొంచెం ఒక మోడరేట్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. ఒక్క విరాట్ కోహ్లీ అయితే మనం చెప్పుకోవచ్చు మంచి బ్యాట్స్మెన్. అలాగే మిగిలిన ప్లేయర్స్ విషయానికి వస్తే జితేష్ శర్మ కానీ, అలాగే పడిక్కల్ కానీ, పతిదర్ కానీ, అలాగే మనం చూసుకుంటే సాల్ట్ చెప్పుకోదగ్గ ప్లేయర్స్ అయితే మనకి ఒక మాదిరి ప్లేయర్స్ అయితే ఉన్నారు ఆర్సీబీ జట్లో. కోహ్లీ ఫామ్లోకి వస్తే మాత్రం మిగిలిన వాళ్ళకు చుక్కలు చూపించే అవకాశం ఉంది మిగిలిన జట్లన్నిటికీ. కాబట్టి కోహ్లీ ఒక్కడు చాలు. కాబట్టి కోహ్లీ ఫామ్లో ఉండాలని అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఇది బ్యాట్స్మెన్స్ విషయంలో. మనం ఆర్సీబీ జట్టు విషయానికి వస్తే కొంచెం పర్లేదు. జితేష్ శర్మ అలాగే పడిక్కల్తో పాటుగా పతిదర్, సాల్ట్ అలాగే కోహ్లీ ఉన్నారు కాబట్టి కొంచెం పర్లేదని చెప్పుకోవచ్చు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఆర్సీబీ జట్టు చాలా చాలా బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కృణాల్ పాండ్యా కానీ, అలాగే లివింగ్స్టన్ కానీ, షెఫర్డ్తో పాటుగా టిమ్ డేవిడ్ ఎంత విధ్వంసం చేయగలడో మనకు తెలుసు. అలాగే మనం చూసుకుంటే ఇయాన్ లివింగ్స్టన్ చాలా విధ్వంసం చేయగలడు. అలాగే షెఫర్డ్ కూడా, అలాగే కృణాల్ పాండ్యా కూడా చాలా మ్యాచ్ల్ని మలుపు తిప్పగలిగే సత్తా ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మంచి ఆల్రౌండర్స్గా మనకి ఆర్సీబీ జట్టు కనిపిస్తుంది ఈ సంవత్సరం. మరి ఏం చేస్తారు అనేది మనకి మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ టోర్నీలో తెలిపబోతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ విభాగం ఎప్పుడు కూడా ఆర్సీబీ జట్టుకి బ్యాటింగ్లో మనకి బలంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం వీక్ అయితే కనిపిస్తూ ఉండేది. కానీ ఈ సంవత్సరం కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి భువనేశ్వర్ కుమార్ కానీ, అలాగే హెజిల్వుడ్తో పాటుగా మనకి శ్రేయాస్ శర్మ కూడా ఉన్నాడు, అలాగే ఎస్ దయాల్ కూడా ఉన్నాడు. కాబట్టి అనుకున్న అంత బౌలింగ్ లైనప్ లేనప్పటికీ కూడా కొంచెం పర్లేదు అనిపించుకోవచ్చు. శ్రేయాస్ శర్మ అలాగే భువనేశ్వర్ కుమార్ అలాగే వీటితో పాటుగా మనకి హెజిల్వుడ్, ఎస్ దయాల్ ఫామ్లోకి వస్తే మాత్రం బౌలింగ్ లైనప్లో కూడా ఆర్సీబీ జట్టు బాగానే ఉంది. కాబట్టి మనకి ఎలాగో స్పిన్నర్స్ కృణాల్ పాండ్యా కానీ, అలాగే రొమారియో షెఫర్డ్ కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు. కాబట్టి మనకి టిమ్ డేవిడ్ లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు. కాబట్టి మనకైతే బౌలింగ్ లైనప్లో కూడా కొంచెం పర్లేదు గత సంవత్సరంతో పోలిస్తే అనుకోవచ్చు. కానీ కొంచెం బ్యాటింగ్ లైనప్ అయితే చాలా ఆచితూచి ఆడాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ఆర్సీబీ జట్టు విషయానికి వస్తే పటిదర్, పడిక్కల్, అలాగే జితేష్ శర్మ, కోహ్లీతో పాటుగా సాల్ట్, అలాగే ఇయాన్ లివింగ్స్టన్తో పాటుగా కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, అలాగే వీల్తో పాటుగా టిమ్ డేవిడ్తో బ్యాటింగ్ విభాగం కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే ఆర్సీబీ జట్టుకి కొంచెం స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి కొంచెం జట్టులో పేరు ఎక్కువగా ఉన్న ప్లేయర్స్ లేనప్పటికీ కూడా ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టాలని అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిపబోతుంది. కానీ ఒక్కళ్ళు నిలబడ్డా, టిమ్ డేవిడ్ నిలబడ్డా, అలాగే లివింగ్స్టన్ నిలబడ్డా, కోహ్లీ నిలబడ్డా, అలాగే రొమారియో షెఫర్డ్ నిలబడ్డా, సాల్ట్ నిలబడ్డా
కృణాల్ పాండ్యా నిలబడ్డా. ఎవరు నిలబడ్డా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే స్టామినా ఉన్న హిట్టర్స్ అయితే ఈ సంవత్సరం ఆర్సీబీ జట్టు అయితే సంపాదించుకుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఆర్సీబీ చాలా మంచి పిక్స్ తీసుకోలేదు 2025 ఆక్షన్లు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏం జరిగిందంటే వీళ్ళల్లో లివింగ్స్టన్ కానీ, టిమ్ డేవిడ్ కానీ, కోహ్లీ కానీ, అలాగే కృణాల్ పాండ్యా కానీ, సాల్ట్ కానీ వీళ్ళల్లో ఎవరు ఒక్కరు నిలబడ్డా కానీ ఖచ్చితంగా మ్యాచ్ ఒక 3 ఓవర్స్లో 80 రన్స్ కొట్టాలన్నా కానీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే స్టార్ హిట్టర్స్ని, అంటే తక్కువ మందిని తీసుకున్నా కానీ మంచి మంచి పెద్ద హిట్టర్స్నే, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ని కావాల్సిన వాళ్ళనైతే ఆర్సీబీ జట్టు తీసుకుంది. కాబట్టి 2025 సంవత్సరంలో ఆర్సీబీ జట్టు చాలా కసిగా అయితే దిగబోతుంది. కోహ్లీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కప్పుని ఆర్సీబీ జట్టు ఈసారి అందించడానికి ఖచ్చితంగా ట్రై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. గత 17 సంవత్సరాలుగా అవమానాలకు అలాగే బాధకు అన్నిటికీ సమాధానం ఈ ఎడిషన్లో అయినా ఆర్సీబీ ఫ్యాన్స్కి సమాధానం కప్పు రూపంలో దొరుకుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ అండి.